డిఎస్సి సైకాలజీ పిగ్మాలియన్ ఇన్ క్లాస్ రూమ్ అనే గ్రంథకర్త రోసెఫ్ దాల్ మరియు జాకబ్సన్ క్రింది వాటిలో ఉత్తమమైన పిల్లల పెంపక శైలి సాధికారతత్వ పెంపక శైలి ఎలిజబెత్ హర్లాక్ యొక్క మానవ వికాస్ దశల వర్గీకరణ ప్రకారం 1 సంవత్సరం వయసు గల బిడ్డ ఈ దశ చెందుతుంది. శైశవ దశ క్రింది వాటిలో ఉద్వేగాలు, భయం, కోపం, అసూయ. రాణి ఒక పద్యాన్ని నేర్చుకోవడానికి 10 సార్లు చదివింది. 1 నెల తర్వాత పురస్మరణలో కొన్ని తప్పులు దొర్లాయి. మళ్ళీ దోషం లేకుండా కంఠస్థం చేయడానికి 5 సార్లు చదవలసి వచ్చింది. అయినా రాణి యొక్క పొదుపు గణన 50%. క్రింది వాటిలో సరైనవి: ఇవాన్ పావ్లో కుక్క, బిఎఫ్ స్కిన్నర్ ఎలుక, థార్న్డైక్ పిల్లి. అంతర్దృశ్య అభ్యసనం ఎలుగు వంటి మూర్తిమత్వ గతిశీలతలు చేతనం, ఉపచేతనం, అచేతనం ఈ సిద్ధాంతంలో కనపడతాయి. మనోవిశ్లేషణ సిద్ధాంతం మిన్నెసోటా మల్టీఫేస్ పర్సనాలిటీ ఎంక్వైరీ ఎంఎంపీఐ నందలి ప్రశ్నల సంఖ్య 550. ఎన్ఈపీ 2020 చైర్మన్ డాక్టర్ కస్తూరి రంగన్. ఒక ప్రాథమిక పాఠశాలలో 70 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం నియమించబడవలసిన ఉపాధ్యాయుల సంఖ్య 3. ఆర్టీఈ 2009 ప్రకారం ప్రైవేటు పాఠశాలలో బలహీన వర్గాల పిల్లల కోసం కేటాయించిన సీట్ల శాతం 25%. ఎన్సీఎఫ్ 2005 ప్రధానంగా దీనిపై దృష్టి పెడుతుంది. జ్ఞాన నిర్మాణం క్రింది వాటిలో అవుట్పుట్ సాధనం స్కానర్. హెచ్టీఎంఎల్ అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్.